హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చుక్కకూర పప్పు చేస్తానండి. కట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఎంత ఫ్రెష్గా చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందో చూసారా? కందిపప్పులో కొంచెం చింతపండు వేసి చేస్తారండి, చాలా టేస్ట్గా బాగుంటుంది. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బిజీ ఉన్నానండి, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా. ఇల్లు శుభ్రాల్లో ఆ పనిలో ఉన్నాను. దానివల్ల లంచ్ వీడియో కూడా పెట్టట్లేదు. మన పెద్దలు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యం గురించి ఆలోచించి పెట్టినవేనండి. పండగలకి పబ్బాలకి పెళ్ళికి పేరంటానికి ఇల్లు శుభ్రాలు చేసుకోవాలని మన పెద్దవాళ్ళు. లేకపోతే మనం ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అని వాయిదాలు వేసుకుంటూనే ఉంటాం కదండి. పెళ్ళికి పేరంటానికి పండగలకి పబ్బాలకి మనం ఇల్లు సర్దుకుని శుభ్రాలు చేసుకుంటే ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటుంది. మనకి మనం కొని ఆ మూల పెట్టిన ఈ మూల పెట్టిన మనకు అవసరమైన వస్తువులన్నీ కూడా మనకు కనిపిస్తాయండి. పరిశుభ్రంగా చేసుకుని మన అవసరానికి వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పెళ్ళిళ్ళకి పూజలకి అవి కూడా మనం సామాన్లు చాలా అవసరం వస్తాయి కదండి. అవన్నీ మనం క్లీన్ చేసేసి ఒక చోట పెట్టుకుని వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఇవన్నీ మన గురించి ఆలోచించే ఈ క్లీనింగ్లు ఇవన్నీ పండుగలకి అవి పెట్టారండి. మనం కూడా అందరూ ఫాలో అవ్వాలి అలాగా కదా. ఒక శ్రావణం వచ్చినా సంక్రాంతి వచ్చినా ఆడవాళ్ళకి మరొక హడావిడి ఉందండి, అసలైన హడావిడి. మన చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, అమ్మవారికి కావాల్సినవి కొనడం, ఇవన్నీ చాలా చాలా బిజీగా ఉంటాం కదండి. మీరంతా ఏమేమి షాపింగ్ చేశారో కామెంట్ చేయండి. ఇదిగోండి, మీతో 4 కబుర్లు చెబుతూ చుక్కకూర కోసేసాను. ఆర్గానిక్గా పండించి వండుకు తింటే ఆ ఆనందమే వేరండి. ఆనందం ఎలా ఉన్నా ఆరోగ్యం కూడానే. అందరూ ఆకుకూరలు ట్రై చేయండి. ముందు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మెంతికూర అయితే వారం లోపులోనే వండుకోవడానికి రెడీ అయిపోద్దండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.